హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి హర్రర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన మృగశిరీషం అనే మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే డోలోమైట్ ఎస్టేట్ అనే ప్రాంతంలో భయంకరంగా కనిపించే అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడి ప్రజలు ఆ ప్రాంతంలో దెయ్యాలు ఆత్మలు తిరుగుతూ ఉంటాయని భయపడిపోతూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి అదే అటవీ ప్రాంతం గుండా బైక్పై ఒక వ్యక్తి వెళ్తుండగా సడన్గా అదే ప్లేస్లో బైకు ఆగిపోతుంది. ఎంత ట్రై చేసినా సరే బైక్ స్టార్ట్ అవ్వదు. తనకి హెల్ప్ చేయడానికి ఆ ప్లేస్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉండగా అక్కడ ఒకరు కూడా కనిపించకపోవడంతో తనలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే తనకి కొన్ని విచిత్రమైన సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉండడంతో మరింత భయపడిపోతూ ఆ సౌండ్స్ వస్తున్న వైపు తిరిగి చూస్తూ ఉండగా విపరీతమైన గాలులు వీస్తూ తన ఫేస్ పైకి కొన్ని ఎండిపోయిన ఆకులు వచ్చి పడతాయి. ఆ వ్యక్తి ఆకులు చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా ఆ ఆకులపై రక్తంతో నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను, ఇంకా మీ చావులు తప్పవు అని ఉంటుంది. అది చూసిన ఆ వ్యక్తి ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి పారిపోవాలని చూడగా అప్పుడే కంటికి కనిపించని శక్తి ఆ వ్యక్తిపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తుంది. సీన్ కట్ చేస్తే ముగ్గురు పిల్లలు పార్క్లో ఆడుకుంటూ ఉండగా అప్పుడే వారు ఆడుకుంటున్న బాల్ ఒక చెట్టు దగ్గర వెళ్ళి పడుతుంది. దాంతో ఒక అబ్బాయి వెళ్ళి ఆ బాల్ తీసుకుంటాడు. అయితే ఆ అబ్బాయికి మాత్రమే ఆ చెట్టుపై ఎవరో ఉన్నట్లు తను కూడా తనతో ఆడుకోవాలని అడుగుతుంది అని తనతో మాట్లాడుతూ ఉండగా తన ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి రేయ్ ఇక్కడేం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగ్గా దానికి ఆ అబ్బాయి అదిగో ఆ చెట్టుపై ఉంది కదా, తను కూడా మనతో ఆడుకుంటాను అని అడుగుతుంది అనగా తన ఫ్రెండ్స్ ఆ చెట్టు వైపు చూసి తమకి అక్కడ ఎవరూ కనిపించరు. దాంతో తన ఫ్రెండ్స్కి ఏమీ అర్థం కాక తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో మనకి సునీల్ అండ్ ఆర్తి అనే కపుల్ని చూపిస్తారు. వారికి రీసెంట్గానే పెళ్ళై ఉంటుంది. తమ మ్యారేజ్ లైఫ్లో ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఆర్తికి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. తన పేరు శివ. తను ఒక పెద్ద రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఒకరోజు ఫుల్గా వర్క్ చేసి రాత్రి తన రూమ్కి వచ్చిన శివ నీరసంగా ఉండి నిద్రపోవాలి అనుకోగా అప్పుడే శివకి తన రూమ్లో హౌస్ ఆఫ్ బ్లిస్ అనే బుక్ ఉండడం చూసి ఈ బుక్ నేను కొనలేదే, ఈ బుక్ అసలు ఎవరిది, ఇక్కడికి ఎలా వచ్చింది అని ఒకవేళ తన ఫ్రెండ్స్ బుక్ అయి ఉంటుందిలే అనుకుని బుక్ని పక్కన పెట్టి నిద్రపోతాడు. మరో పక్క అర్ధరాత్రి సమయంలో ఆర్తికి మెలకువ వచ్చి వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడే ఆర్తికి కిచెన్లో నుండి విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆర్తికి డౌట్ వచ్చి అలా కిచెన్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. మరో పక్క ఆర్తి తన పక్కన లేకపోవడంతో తన కోసం సునీల్ వెతుక్కుంటూ వచ్చి కిచెన్లో ఉన్న ఆర్తిని చూసి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు, పద రూమ్లోకి అంటాడు. అయితే ఆర్తికి మాత్రం ఆ ఇంట్లో ఎవరో తనని గమనిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సునీల్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆర్తి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే ఆర్తికి ఎవరో గాజు ముక్కలు పగలగొడుతున్న శబ్దం రావడంతో ఆర్తి ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్ళి చూడగా హాల్లో ఉన్న ఆర్తి అండ్ సునీల్ ఫోటో ఫ్రేమ్ గ్లాస్ పగిలిపోయి ఉంటుంది. అది చూసిన ఆర్తికి అది ఎవరు పగలగొట్టారో అర్థం కాదు. నిన్న రాత్రి నుండి ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటూ ఆ ఫోటో ఫ్రేమ్ సరి చేయబోగా గాజు ఆర్తి చేతికి గుచ్చుకొని గాయమయ్యి రక్తం కారడంతో ఆర్తి కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి బ్యాండేజ్ తీసుకోగా అది చేయి జారి కింద పడి ఫ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోతుంది. దాంతో ఆర్తి ఫ్రిడ్జ్ కిందికి చేయి పెట్టి బ్యాండేజ్ తీయగా అక్కడే తనకి ఒక పలక కనిపించి దాన్ని బయటికి తీయగా ఆ పలకపై కూడా నేను మళ్ళీ తిరిగి వస్తున్నా అని రాసి ఉంటుంది. నిజానికి రాత్రి ఆర్తికి కిచెన్లో నుండి వచ్చింది పలక మీద ఎవరో రాస్తున్న సౌండే. అది చదివిన ఆర్తి అసలు ఎవరు రాబోతున్నారు, నాతో ఎవరో కావాలని ఆడుకుంటున్నారు అనుకుని వెనక్కి తిరిగి సడన్గా అక్కడే ఉన్న నల్లపిల్లిని చూసి ఫుల్గా భయపడిపోతుంది. నిజానికి ఆ నల్లపిల్లి అదే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా అదే రోజు సాయంత్రం సునీల్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక ఆర్తి ఆ పలకని సునీల్కి చూపించి నిన్న రాత్రి నుండి తనకి జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పి కొంచెం భయపడగా అది విన్న సునీల్ మాత్రం ఆర్తి మాటలు సీరియస్గా తీసుకోకుండా ఇది ఎవరైనా పిల్లలు నేను భయపెట్టడానికి ఇలా చేసి ఉంటారులే, నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నుండి సునీల్ అండ్ శివాలకి కూడా ఇదే భయంకరమైన ఇన్సిడెంట్లు జరగడం స్టార్ట్ అవుతుంది. శివ తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే సడన్గా శివ ఫోన్ గాల్లోకి లేచి మళ్ళీ శివ ఫేస్ పై దబీమని పడిపోవడంతో శివ ఉలిక్కిపడి నిద్రలేచి అసలు ఏం జరిగిందో అర్థం కాక కొంచెం టెన్షన్ పడతాడు. మరో పక్క సునీల్ తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళగా అప్పుడే సునీల్కి అక్కడి టాయిలెట్లో ఎవరో ఉండి గోడపై ఏదో రాస్తున్నట్లు సౌండ్స్ వినిపించడంతో కొంచెం డౌట్ వచ్చి టాయిలెట్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో తన ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తే ఉంటాడు. తను సునీల్తో ఇదేమైనా సినిమా థియేటర్ అనుకున్నావా, ఓపెన్ చేసి అలా చూస్తున్నావు, క్లోజ్ చెయ్యి అని కోపడ్డంతో సునీల్ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరగ్గా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అదే
వ్యక్తి వాష్రూమ్లోకి వచ్చి పని అయిపోయాక ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నావు, బయటికి వెళ్ళు అంటాడు. అదంతా చూసిన సునీల్ షాక్ అయ్యి ఇప్పుడే తను టాయిలెట్లో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు బయట నుంచి వచ్చాడు ఏంటి అని మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఎవ్వరూ ఉండరు. దాంతో సునీల్ కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ వర్క్ ప్రెషర్ వల్ల నేనే భ్రమపడి ఉంటానులే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క ఉదయం శివ నిద్ర లేవగానే తనకి పక్కన టేబుల్పై మళ్ళీ అదే బుక్ కనిపిస్తుంది. దాంతో శివ ఈసారి ఆ బుక్ తీసుకుని అసలు ఈ బుక్లో ఏముందో చదవాలి అని బుక్ ఓపెన్ చేసి చూడగా మొదటి పేజీలోనే వార్నింగ్ అని, ఈ బుక్ చదవడం స్టార్ట్ చేశాక మీకు ఈ బుక్లో ఉన్న సంఘటనలు రియల్గా మీకు జరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే బుక్ చదవడం స్టాప్ చేయాలి అని ఉంటుంది. కానీ శివ అది సీరియస్గా తీసుకోడు. ఇంకా అలా బుక్లోని మొదటి స్టోరీగా మన మూవీ స్టార్టింగ్లో డోలమైట్ ఎస్టేట్లో చనిపోయిన వ్యక్తి అదే స్టోరీ ఉంటుంది. ఇంకా తర్వాత స్టోరీస్గా ఆర్తి సునీల్ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి ఉంటుంది. అంటే ఆర్తికి పలక దొరకడం, దానిపై రాసింది చదవడం, సునీల్కి ఆఫీస్ బాత్రూంలో జరిగిన ఇన్సిడెంట్, ఇలా అన్నీ రాసి ఉంటాయి. ఇంకా తర్వాత ఆర్తి అండ్ సునీల్ లైఫ్లో జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కూడా రాసి ఉంటుంది. శివ అదంతా చదువుతూ ఉంటాడు. మరో పక్క ఆ బుక్లో ఉన్నట్లే సునీల్ తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా సడన్గా ఆఫీస్లోని లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి మొత్తం చీకటి అవ్వడంతో సునీల్ లైట్స్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లైట్స్ అన్నీ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యి తనకి విచిత్రమైన సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యి అక్కడ ఎవరో తనని గమనిస్తున్నట్లు అనిపించి ఫుల్గా భయపడిపోగా అప్పుడే సునీల్కి తను అదే డోలోమైట్ ఎస్టేట్లో ఉన్నట్లు అనిపిస్తూ ఉండడంతో అదంతా చూస్తున్న సునీల్ మరింత భయపడిపోయి ఆఫీస్ నుండి పారిపోయి బయటికి వెళ్తాడు. మరో పక్క ఆర్తి ఇంట్లో ఉండగా సడన్గా ఇంట్లోని లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి కిచెన్ నుండి అదే నల్లపిల్లి అరుస్తున్న సౌండ్స్ రావడంతో కిచెన్లోకి వెళ్ళి చూడగా అప్పుడే ఆర్తికి అక్కడి కిటికీ దగ్గర ఒక భయంకరమైన ఆకారం కనిపించి దగ్గరికి వెళ్ళి చూడబోగా అప్పుడే అదే నల్లపిల్లి గట్టిగా అరవడంతో ఆర్తి ఫుల్గా భయపడిపోతుంది. ఇంకా అప్పుడే భయపడుతూ ఇంటికి వచ్చిన సునీల్కి జరిగింది చెప్పగా సునీల్ కూడా ఆఫీస్లో జరిగింది తనకి చెప్తాడు. అసలు ఇలా తమకి ఎందుకు జరుగుతుందో అర్థం కాక ఇద్దరు అదే ఆలోచిస్తూ పడుకుంటారు. మరో పక్క శివ ఆ బుక్ చదువుతూ ఈ సంఘటనలు అన్నీ నిజంగానే అక్కాబావ లైఫ్లో జరుగుతున్నాయా, ఇదంతా ఫేక్ అయి ఉంటుందిలే అనుకుంటాడు. మళ్ళీ బుక్ చదవగా ఆ బుక్ చదవడం ఇక్కడితో స్టాప్ చేయకపోతే మరి కాసేపట్లో ఇదంతా నిజమని నీకే తెలుస్తుంది అని ఉండడం చదివి శివ షాక్ అవ్వగా అప్పుడే బుక్ షెల్ఫ్ శివ మీద పడబోగా తప్పించుకుంటాడు. అది చూసిన శివ ఫుల్గా భయపడిపోగా ఆ బుక్లో రాసినట్లే తనకి కూడా జరుగుతూ ఉండడంతో ఈ బుక్ నార్మల్ బుక్ కాదు అని, ఈ బుక్లో ఏదో ఆత్మ ఉందని ఆ బుక్ని తన రూమ్లోనే వదిలేసి భయంతో బయటికి పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆర్తి అండ్ సునీల్ ఫుల్గా నిద్రలో ఉండగా అప్పుడే ఆర్తికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవుతుంది. ఎందుకంటే తనని బెడ్కి బంధించి తనపై పెద్ద రంపం దానంతటదే తనపై అటాక్ చేసి చంపబోగా పక్కనే ఉన్న సునీల్ అది చూసి షాక్ అయ్యి దాని నుండి తప్పించుకొని బయటికి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆ రంపం ఇద్దరిపై అటాక్ చేయబోతుంది. అయితే ఆర్తి అండ్ సునీల్ చాలా కష్టపడి దాని నుండి తప్పించుకొని ఇంటి బయటికి వచ్చి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ సమస్య నుండి మనల్ని ఎవరు కాపాడుతారో అని భయపడిపోతూ ఉండగా అప్పుడే వారికి దెయ్యాలను ఆత్మలను బంధించే రఘు అనే బాబా గురించి తెలిసి తనకి ఫోన్ చేసి వెంటనే అక్కడికి రప్పించి ఆర్తి బాబాతో ఈ ఇంట్లో ఉన్న ఆ నల్లపిల్లిలోనే ఆత్మ ఉందని నాకు అనిపిస్తుంది, అది ఇప్పటికీ కిచెన్లోనే ఉంది అని చెప్పగా అది విన్న బాబా తన అసిస్టెంట్ అండ్ వారిని హాల్లోనే ఉండమని చెప్పి తను ఒక్కడే కిచెన్లోకి వెళ్ళి ఆ పిల్లిని చాలా కష్టపడి పట్టుకుని దాన్ని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్తాడు. బాబాకి నిజంగానే కొన్ని శక్తులు ఉంటాయి. తను పిల్లితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఆ పిల్లి బాబాతో ఈ ఇంట్లో వారిని ఇబ్బంది పెడుతుంది నేను కాదు, ఈ ఇంట్లో నేను ఒక ఆత్మని చూశాను, ఆర్తి నాకు ప్రతిరోజు అన్నం పెడుతుంది, అందుకే విశ్వాసంతో ఆ ఆత్మ నుండి వారిని కాపాడాలని చాలాసార్లు ప్రయత్నించాను అని అంతా చెప్తుంది. అదంతా విన్న బాబా ఆర్తి అండ్ సునీల్కి ఈ పిల్లిలో ఆత్మ లేదు, ఇది మిమ్మల్ని కాపాడడానికే ఉంది అని అంతా చెప్పడంతో అది విన్న ఆర్తి ఆ పిల్లిని అడాప్ట్ చేసుకొని అదే ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటుంది. ఇంకా బాబా వారితో ఈ ఇంట్లో ఆత్మ ఉందని కన్ఫర్మ్ అయింది కాబట్టి దాన్ని ఇంట్లో నుండి ఎలాగైనా బయటికి పంపాలి అనుకుంటాడు. అదే విషయం వారికి చెప్తూ ఉండగా అదే టైంకే శివ ఫుల్గా భయపడిపోతూ అక్కడికి వస్తాడు. తనని చూసిన ఆర్తి ఏం జరిగింది, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు అని అడగ్గా దానికి శివ ఆ బుక్ గురించి, ఆ బుక్లో ఉన్న సంఘటనలు మన లైఫ్లో జరుగుతున్నాయి, అవే ఆ బుక్లో రాసి ఉంది అని అంతా చెప్తాడు. అది విన్న ఆర్తి అండ్ సునీల్ షాక్ అవ్వగా బాబాకి మాత్రం ఆ బుక్కి ఈ ఇంట్లో ఉన్న ఆత్మకి ఏదో లింక్ ఉందని డౌట్ వచ్చి ఆ బుక్ తెప్పించుకొని చూసి అసలు ఈ బుక్ శివ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఒక వ్యక్తి ఆ బుక్ని రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళాడు అని తెలిసి ఆ వ్యక్తిని కలిసి ఆ బుక్ నీకు ఎవరు ఇచ్చారని అడగ్గా దానికి ఆ వ్యక్తి ఒక అఘోరియా బుక్ నాకు ఇచ్చి రిసెప్షన్లో ఇవ్వమన్నాడు, తను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. అది విన్న బాబా అండ్ శివాలకి ఆ అఘోరి ఎవరో అర్థం కాదు. ఇంతకీ ఆ అఘోరి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి బాబా అసలు ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరిదో దాని కోరిక ఏంటో తెలుసుకోవాలి అని తన అసిస్టెంట్తో కలిసి పూజ చేస్తూ ఉండగా అలా కాసేపటికే ఆ ఆత్మ అక్కడికి వస్తుంది. కానీ
వారు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పకుండా వారిపై అటాక్ చేయాలని ట్రై చేస్తుంది. దాంతో బాబా తన షార్ట్ స్మోక్ గన్తో ఆ ఆత్మని బంధించాలి అని దాని వైపు షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఆత్మ బాబా చేతిలోని ఆ గన్ని పట్టుకొని, మీరందరూ నన్ను మర్చిపోయి ఉండవచ్చు, కానీ నేను ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను, నేను వాణి అని చెప్పి ఆ ఆత్మ మాయమైపోతుంది. అది విన్న సునీల్, ఆర్తి అండ్ శివ షాక్ అయ్యి, అసలు ఈ వాణి ఎవరో, తను మా మీద ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుందో తమకి మేము ఎలా తెలుసో మాకు ఏమీ అర్థం కావటం లేదు అని బాబాకి చెప్పి భయపడిపోగా, అది విన్న బాబా, నిజం ఏదైనా కావచ్చు, కానీ ఆ ఆత్మ తన రివెంజ్ తీర్చుకోవాలని చాలా కోపంగా ఉంది. ముందు మనం అసలు ఈ వాణి ఎవరు, తనకి ఎలాంటి అన్యాయం జరిగింది, అసలు కథ తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఆ బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉండగా అప్పుడే సడన్ గా బలంగా గాలి వీస్తూ పేపర్స్ మధ్య ఉన్న అప్పటికే కాలిపోయిన కొన్ని పేపర్స్ అన్ని ఎగిరిపోయి కింద పడిపోగా, వాటిని చూసిన బాబా ఆ పేపర్స్ అన్ని తీసుకుని చదివి షాక్ అవుతాడు. ఎందుకు అంటే ఆ పేపర్స్లో చాలా హత్యల గురించి, హత్య ఎలా చేయాలి, తర్వాత బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఉంటుంది. అయితే వారికి ఈ పేపర్స్ ఈ బుక్లో ఎందుకు ఉన్నాయో అర్థం కాదు. అందరూ బాగా ఆలోచించి ఈ హత్యలు అంటూ వాణికి లింకు చేస్తూ ఏదైనా న్యూస్ ఉందేమో అని నెట్లో సెర్చ్ చేయగా అలా వారికి వాణికి రిలేటెడ్గా ఒక క్రైమ్ న్యూస్ చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకు అంటే 30 సంవత్సరాల క్రితం వాణి అనే సీరియల్ కిల్లర్ చాలా హత్యలు చేసింది అని. అయితే వాణి గురించి 3 వ్యక్తులు నిజం తెలుసుకొని అది ప్రజలందరికీ తెలిసేలా చేయడంతో పోలీసులు వాణిని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తారు, కానీ పోలీసులు వాణిని పట్టుకోలేకపోయి ఉంటారు. ఇంకా తర్వాత వాణి గురించి అందరికీ తెలిసేలా చేసిన 3 కూడా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. ఈ సంఘటన డోలమైట్ ఎస్టేట్కి దగ్గరలోనే జరిగి ఉంటుంది. ఇంకా సీరియల్ కిల్లర్ అయిన వాణి కూడా అక్కడికి దగ్గరలోని ఊరిలోనే నివసించేది అని తెలుస్తుంది. ఆ న్యూస్ చూసిన ఆర్తి, సునీల్ అండ్ శివ మరింత భయపడిపోతారు. ఎందుకు అంటే వాణి గురించి చెప్పిన 3 సేమ్ ఆర్తి, సునీల్ అండ్ శివ పోలికలతోనే ఉంటారు. అది గమనించిన బాబా వారితో, వీళ్ళు చూడ్డానికి సేమ్ మీలాగే ఉన్నారు, అంటే పూర్వజన్మలో మీకు ఆ వాణికి ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది. అప్పుడు మీకు తనకు మధ్య జరిగిన దానికి రివెంజ్ కోసం అప్పటి నుండి వాణి ఆత్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఆ ఆత్మ మిమ్మల్ని చంపాలనుకుంటుందని చెప్తాడు. అది విన్న 3 ఈ ప్రాబ్లం నుండి మీరే మమ్మల్ని కాపాడాలని రిక్వెస్ట్ చేస్తారు. అది విన్న బాబా, మీరు భయపడకండి, మనం వాణి గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఆ డోలమైట్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి అక్కడి వారిని కలిస్తే మనకు మరింత ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అని అలా అందరూ కారులో డోలమైట్ ఎస్టేట్కి బయలుదేరుతారు. అయితే దారి మధ్యలో వాణి ఆత్మ వారి కారుపై అటాక్ చేస్తూ యాక్సిడెంట్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ బాబా తన షార్ట్ స్మోక్ గన్నుతో వాణి ఆత్మని భయపెడతాడు. ఇంకా అలా అందరూ డోలమైట్ ఎస్టేట్ దగ్గరలోని ఊరికి చేరుకుంటారు. అలా బాబా ఆ ఊర్లోని ముసలి వారిని కలుస్తూ వారిని వాణి గురించి అడుగుతూ వారు వాణిని చూసారా అని అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే ముసలి వారికి అయితేనే వాణి గురించి తెలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అలా బాబా ఆ ఊరికి చెందిన ఒక ముసలావిడని వాణి గురించి అడగ్గా, దానికి ఆ ముసలావిడ, మీరు అడుగుతుంది సీరియల్ కిల్లర్ వాణి గురించే కదా అని, 30 సంవత్సరాల క్రితం వాణి ఈ ఎస్టేట్ ఓనర్స్ దగ్గరే పనిచేసేది, ఆ ఓనర్స్ ఎవరో కాదు, వాణి సీరియల్ కిల్లర్ అని పోలీసులకు చెప్పింది కూడా వాళ్ళే. అప్పట్లో వారానికి 1 లేదా 2 కనిపించకుండా పోయేవారు. ఎప్పుడైతే ఆ 3 యాక్సిడెంట్లో చనిపోయారో అప్పటి నుండి ఆ వాణి అదే ఎస్టేట్ అడవిలోకి వెళ్ళి కనిపించకుండా పోయింది అని, ఆ రోజు నుండే ఆ అడవిలో ఒక పాము పుట్ట ఉండడం చూసిన అక్కడి ప్రజలు ఆ పామే వాణిని చంపేసిందని, ఆ పుట్టలోని పాము తమని కూడా ఎక్కడ చంపుతుందో అని ప్రజలు భయపడి అప్పటి నుండి ఆ పుట్టకు పూజలు చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. అలా అక్కడి ప్రజలు పాము పుట్టకి పూజలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ అక్కడ ఒక హత్య కానీ ఒకరు కనిపించకుండా పోవడం కానీ జరిగి ఉండదు. అలా తను చెప్పినంత విన్న బాబాకి అసలు వాణి లైఫ్లో ఏం జరిగిందో, తను ఎందుకు ఆత్మగా మారిందో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియదు. సీన్ కట్ చేస్తే బాబా మళ్ళీ కారు దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ కారులోనే ఉండమని చెప్పి ఆ ఎస్టేట్లోని అటవీ ప్రాంతం అంతా చూడడానికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ బుక్ ఇచ్చిన అఘోరి లేదా వాణి గురించి ఏదైనా డీటెయిల్స్ తెలుస్తాయి అని. అలా ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉండగా మరో పక్క వాణి ఆత్మ కారుపై అటాక్ చేస్తూ వారిని చంపాలని చూస్తుంది. దాంతో అందరూ కారు దిగి దూరంగా వెళ్ళిపోగా అప్పుడే కారులో మంటలు వ్యాపించి కారు తగలబడిపోతుంది. అది చూసిన బాబా కూడా అక్కడికి వస్తాడు. ఇంకా అలా అందరూ కాస్త ముందుకు వెళ్ళగా అక్కడే వాళ్ళకి ఊరి వాళ్ళు చెప్పిన పాము పుట్ట కనిపిస్తుంది. బాబా ఆ పాము పుట్టని తన శక్తులతో బాగా పరిశీలిస్తాడు. అప్పుడే బాబా సడన్గా ఒక కర్ర తీసుకుని ఆ పాము పుట్టని పగలగొడతాడు. అది చూస్తున్న మిగతా వారికి ఏమీ అర్థం కాదు. ఇంకా అలా బాబా పుట్టని పూర్తిగా ధ్వంసం చేయగా అందులో ఉన్నది చూసిన మిగతా అందరూ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతారు. ఎందుకు అంటే అది నిజమైన పాము పుట్ట కాదు, అందులో ఒక అస్థిపంజరం ఉంటుంది. దాన్ని చూసిన బాబాకి అది వాణి అస్థిపంజరం అయి ఉండవచ్చని డౌట్ వచ్చి ఆ అస్థిపంజరాన్ని ధ్వంసం చేయాలని చూడగా అదే టైంకే దాని నుండి ఒక వెలుగు వచ్చి వారికి అసలు వాణి లైఫ్లో ఏం జరిగిందో, ఆర్తి, సునీల్ అండ్ శివాల మీద ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుందో చూపిస్తుంది. సీన్ కట్
కట్ చేస్తే 30 సంవత్సరాల క్రితం అంటే 1992 సంవత్సరం డోలమైట్ ఎస్టేట్లో వాణి పనిచేస్తూ ఉంటుంది. నిజానికి వాణి మాట్లాడలేదు, వినలేదు. వాణి పేరెంట్స్ తన చిన్నతనంలోనే చనిపోవడంతో చిన్నతనం నుండి అనాథాశ్రమంలో పెరిగి ఉంటుంది. పెద్దయ్యాక ఇళ్లలో పనిచేస్తూ బ్రతుకుతూ ఉంటుంది. అలా ఒకసారి ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్తుంది. ఆ ఇంట్లో అదే సునీల్, ఆర్తి అండ్ శివ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది పూర్వజన్మ. ఆ జన్మలో ఈ ముగ్గురు ఇల్లీగల్ పనులు అంటే డబ్బు కోసం తమకి డీల్ ఇచ్చిన వారిని ప్లాన్ ప్రకారం దారుణంగా చంపేస్తూ ఉంటారు. ఇంకా సిటీలో తమ గురించి పోలీసులకి తెలిసి దొరికిపోతాము అనే భయంతో ముగ్గురు ఈ డోలమైట్ ఎస్టేట్కి షిఫ్ట్ అవుతారు. తమతో పాటు ఇంట్లో పని చేయడానికి వాణిని కూడా తమతో పాటు తీసుకొస్తారు. ఇంకా అలా ఇక్కడే ముగ్గురు కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి అనుకుంటారు. కానీ ముగ్గురు హత్యలు చేసి చేసి నరరూప రాక్షసులుగా మారిపోయి ఉంటారు. మనిషిని చంపకుండా, వారిని ముక్కలుగా చేయకుండా, రక్తం చూడకుండా అస్సలు ఉండలేకపోతారు. అందుకే రాత్రుల్లో అక్కడ ఎస్టేట్లో ఉండే వారిని టార్గెట్ చేస్తూ వారానికి ఒకరు లేదా ఇద్దరిని చంపుతూ బాడీ ముక్కలు చేస్తూ రాక్షసానందం పొందుతూ తర్వాత అవశేషాలు కవర్లో తీసుకుని వెళ్ళి తమ మీట్ షాప్లో డిస్పోజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శివ తాము ఎవరినైతే చంపుతారో వారిని ఎలా చంపాము, వారి బాడీ ఎలా డిస్పోజ్ చేశాము అని వారు ఇప్పటిదాకా చేసిన ప్రతి హత్య గురించి వారి బ్లడ్తోనే ఒక బుక్లో క్లియర్గా రాస్తూ ఉంటాడు. అది కూడా ఆ ముగ్గురు ఏం చేశారో క్లియర్గా. ఎందుకు అంటే తర్వాత ఆ బుక్ చదివిన వారు తమ గురించి తెలిసి భయపడిపోవాలి అని. నిజానికి బాబా పూజ చేసేటప్పుడు ఆ బుక్లోని కొన్ని కాలిపోయిన పేజీలు కింద పడిపోతాయి కదా, అవి ఈ శివ రాసినవే అయి ఉంటాయి. ఇదిలా ఉంటే వాణి వారి ఇంట్లో ప్రతిరోజు పనిచేసి ఖాళీ టైంలో ఆ ఊరిలోని గుడికి వెళ్తూ ఆ ఊరు తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంకా అదే ఊరిలో పూర్వజన్మలో ఉన్న బాబా రఘుని కూడా చూపిస్తారు. బాబా అదే ఊరిలో పశువులు పెంచుతూ ఉంటాడు. ఒకరోజు అలా వాణి గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా బాబా తనని చూసి తనతో మాట్లాడాలని ట్రై చేస్తాడు. ఎందుకు అంటే మొదటి చూపులోనే బాబాకి వాణి నచ్చి తనని ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి. అయితే తనతో మాట్లాడే ధైర్యం లేక దూరం నుండే చూస్తూ ఉంటాడు. ఒకరోజు బాబాకి తన ఫ్రెండ్ ధైర్యం చెప్పి వాణితో మాట్లాడడానికి పంపగా బాబా ధైర్యం చేసి వాణి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడతాడు. అప్పుడే బాబాకి వాణికి మూగా చెవుడు అని తెలిసి దాంతో బాబాకి వాణిపై మరింత గౌరవం పెరిగి వాణితో నువ్వంటే నాకు ఇష్టమని చెప్తాడు. ఇంకా అప్పటికే వాణికి కూడా బాబా అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఇప్పుడు తన ప్రాబ్లమ్స్ తెలిసాక కూడా తనని ఇష్టపడడంతో తనకి కూడా బాబా అంటే ఇష్టమని చెప్పడంతో అలా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ప్రతిరోజు కలుస్తూ ఇద్దరు ఒక పలక మీద రాస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు అదే ఊర్లో తిరిగే ఒక అఘోరి వాణిని చూసి తన దగ్గరికి వచ్చి తనకి ఒక పేపర్ ఇచ్చి నీ ప్రాణం ప్రమాదంలో ఉంది, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అది విన్న వాణి షాక్ అయ్యి నేను ఎవరితోనూ గొడవ పడను, నాకు శత్రువులంటూ ఎవరూ లేరు కదా, అలాంటప్పుడు నన్ను ఎవరేం చేస్తారు అని అదే విషయం బాబాకి చెప్పగా అది విన్న బాబా మాత్రం తన మాటలు పట్టించుకోకు అని ధైర్యం చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి వాణి నిద్రపోయాక ముగ్గురు కలిసి మరొక వ్యక్తిని చంపేసి బాడీని ముక్కలుగా చేస్తూ రాక్షసానందం పొందుతారు. అప్పుడే ఆర్తి వారితో ఇక్కడ ఇది 6వ హత్య, ఇంకా ఇక్కడే ఉంటే మనం పోలీసులకి దొరికిపోతాం, అందుకే ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలి అంటుంది. అది విన్న శివ మాత్రం మనం ఇంత సడన్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇప్పటిదాకా కనబడకుండా పోయిన వారిని మనమే ఏదో చేశామని మనపై డౌట్ రావచ్చు, మనం వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా ఎలాంటి మిస్సింగ్స్ ఉండవు కాబట్టి పోలీసులకి మనపైనే డౌట్ వస్తుంది, అందుకే ఇప్పటిదాకా ఇక్కడ మిస్ అయిన వారి కేసులో మనమే ఒకరిని ఇరికించి వెళ్ళిపోతే అప్పుడు మనపై ఎవ్వరికీ డౌట్ రాదు, మనం మళ్ళీ మరొక ప్లేస్కి వెళ్ళిపోయి మన పని కంటిన్యూ చేయొచ్చు, అందుకే ఇందులో ఇరికించడానికి మనకు ఒక బకరా కావాలని మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పటికే మెలకు వచ్చిన వాణి అక్కడ వాళ్ళు చేసేదంతా చూస్తూ ఉంటుంది. అదంతా చూసి ఫుల్గా భయపడి ఈ ముగ్గురే సీరియల్ కిల్లర్స్ అని అర్థమయ్యే మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి నుండి పారిపోవాలని చూడగా అక్కడే పక్క ఇంట్లోనే ఉండే రాఘవన్ వాణిని చూసి తనని బలవంతంగా తన ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఈ రాఘవన్ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చనిపోయిన అదే వ్యక్తి. నిజానికి రాఘవన్కి ఎప్పటి నుండో వాణిపై కన్ను ఉంటుంది. ఇంకా అలా రాఘవన్ వాణిపై అత్యాచారం చేయాలని చూడగా వాణి తన నుండి తప్పించుకొని ఇంటి బయటికి పారిపోగా ఇంకా అప్పటికే ఆ ముగ్గురు వాణి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాణికి తమ గురించి నిజం తెలిసిపోయిందని తమకు తెలిసిపోయి ఉంటుంది కాబట్టి. అందుకే వారు వాణిని ఇంట్లోకి తీసుకెళ్లి బంధించి ఇప్పటిదాకా ఈ ఊర్లో మిస్ అయిన అందరినీ చంపింది వాణినే అని, వాణినే సీరియల్ కిల్లర్ని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాణి రూమ్లో వారు చంపిన ఇద్దరు డెడ్ బాడీస్ ఉంచి ఇప్పుడు పోలీసులు వచ్చినా సరే వాణినే సీరియల్ కిల్లర్ అనుకుంటారు అని, ఇంకా తాము సేఫ్ అని వాణిని కూడా చంపేసి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అయితే అప్పుడే వాణిని కలవడానికి అక్కడికి వచ్చిన బాబా అక్కడ దృశ్యం చూసి
చూసి షాక్ అయ్యి వాణిని వారి నుండి కాపాడి బైక్పై అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ ముగ్గురు కారులో వారి వెంటపడి ఆర్తిక్ గన్తో వారిపై షూట్ చేయగా బాబా బాడీలోకి 2 బుల్లెట్లు, వాణి బాడీలోకి ఒక బుల్లెట్ దిగి ఇంజ్యూరీ అయ్యి కింద పడిపోతారు. ఇంకా బాబా వాణితో అక్కడ నుండి వెళ్ళిపోమ్మని, నేను నీకోసం ఎలాగైనా తిరిగి వస్తాను అని నచ్చజెప్పి బలవంతం చేసి పంపుతాడు. ఇంకా ఆ ముగ్గురు వచ్చి కొన ఊపిరితో ఉన్న బాబాని దారుణంగా చంపేస్తారు. అదంతా వాణి కూడా చూస్తుంది. తర్వాత వాణి కోసం ఆ ప్లేస్ అంతా వారు వెతుకుతారు, కానీ వాణి వారికి కనిపించదు. దాంతో ఆల్రెడీ వాణి బాడీలోకి కూడా బుల్లెట్స్ దిగాయి కాబట్టి తనే చనిపోతుంది అనుకుని ఆ ముగ్గురు బాబా డెడ్ బాడీని డిక్కీలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరో పక్క వాణికి కూడా శరీరం అంతా గాయాలయ్యి బుల్లెట్ ఇంజరీ కూడా ఉండడంతో తను కూడా అలా చావు బతుకుల్లో ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి ఆ అఘోరి వచ్చి వాణి చనిపోతే అందరి దృష్టిలో వాణినే సీరియల్ కిల్లర్ అనుకుంటారు అని, ఆ ముగ్గురు మళ్ళీ ప్రశాంతంగా మర్డర్స్ చేస్తూ ఉంటారు అని చనిపోతున్న వాణి శవం చుట్టూ శక్తివంతమైన పాము పుట్ట కడతాడు. అలా పుట్ట కట్టడం పూర్తయ్యాక వాణి తుది శ్వాస విడుస్తుంది, కానీ ఆ పుట్ట వల్ల వాణి ఆత్మ ఆఫ్టర్ లైఫ్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతుంది. తన చావుకి కారణమైన వారి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉండిపోతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మరో పక్క ఆ ఊరు వదిలి వెళ్తున్న ఆ ముగ్గురు అక్కడే ఉన్న రాఘవంతో వాణినే సీరియల్ కిల్లర్ అని తన రూమ్లో ఉన్న బాబా డెడ్ బాడీని చూపించి ఈ విషయం ఊరి వాళ్ళకి పోలీసులకి చెప్పమని చెప్పి వారు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే కారు యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చనిపోతారు. దాంతో వాణి ప్రతీకారం తీరక వాణి ఆత్మ భూమి మీదే ఉండిపోయి ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో శివ రాసిన బుక్లోని పేజెస్ సగం కాలిపోయి ఉంటాయి. అక్కడే ఉన్న అఘోరి ఆ కాలిపోయిన పేజెస్ చూసి వాటితోనే ఆ బుక్ తయారు చేసి ఆ బుక్ ద్వారా మళ్ళీ ఆ ముగ్గురికి నిజాలు తెలిసేలా చేసి కిల్లర్ వాణి కాదు ఈ ముగ్గురే అని నిజం నిరూపించాలి అనుకుని ఉంటాడు. ఇంకా ప్రతీకారం తీరక భూమి మీదే ఉండిపోయిన వాణి ఆత్మ 30 సంవత్సరాల తర్వాత ఆ ముగ్గురు మళ్ళీ జన్మించడంతో ఈ జన్మలో వారు తప్పు చేయకపోయినా సరే వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్ లో అలా నిజం తెలుసుకున్న ముగ్గురు భయపడిపోగా వాణి ఆత్మ ముగ్గురిని చంపాలి అనుకుంటుంది. అయితే బాబా తన శక్తులన్నీ ఉపయోగించి వాణి ఆత్మని అడ్డుకుంటాడు. వాణి తనతో వీళ్ళే మన చావులకి కారణం, వీరిని చంపనివ్వు అనగా దానికి బాబా మన చావులకి కారణమైన వాళ్ళు పూర్వజన్మలోనే చనిపోయారు, ఈ జన్మలో వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పుడు అమాయకులైన వీరిని చంపడం కరెక్ట్ కాదు అని నచ్చజెప్పి నీ ప్రతీకారం పూర్తి చేయనివ్వనందుకు నన్ను క్షమించు అంటాడు. వాణి బాబాని ప్రాణంలా ప్రేమించి ఉంటుంది కాబట్టి తన కోసం వారిని క్షమిస్తుంది. అప్పుడే వాణి ఎమోషనల్ అయ్యి బాబా చేతిలో చేయి వేసి మాయమవుతుంది. వాణి స్పర్శ తాకగానే బాబాకి ఈ జన్మలో చెట్టుపై తనకి మాత్రమే కనిపిస్తూ తనతో ఆడుకోవాలి అనుకున్న ఆత్మ వాణిదే అని, ఆ అబ్బాయి బాబానే అని వాణి ఆత్మ బాబా చిన్నతనం నుండి తనతోనే ఉంది అని అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత వాణి ఆత్మకి శాంతి కలిగేలా ఆఫ్టర్ లైఫ్లోకి వెళ్ళేలా వాణి స్కెలెటన్ని తగలబెట్టేస్తారు. అలా ఆ ముగ్గురి ప్రాణాలు వాణి ఆత్మ నుండి కాపాడతాడు. తర్వాత ఆ బుక్ ఆధారంగా ఆ సీరియల్ కిల్లింగ్స్ చేసింది వాణి కాదు అని పోలీసులకు కూడా నిరూపిస్తాడు. దాంతో వాణి మీద ఉన్న సీరియల్ కిల్లింగ్ కేసు కొట్టేస్తారు. ఇంకా మూవీ ఎండింగ్ లో ఒక లేడీ బాబాని తన ఇంటికి పిలిచి నా కూతురు చిన్నప్పటి నుండి కోమాలో ఉంది, 30 సంవత్సరాల తర్వాత ఈ రోజే తనకి స్పృహ వచ్చింది, కానీ దెయ్యం పట్టిన దానిలాగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని తన కూతుర్ని చూపించగా తనని చూసిన బాబా షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే తను ఎవరో కాదు, ఈ జన్మలో మళ్ళీ పుట్టిన వాణినే. నిజానికి వాణి ఆ జన్మలో బాబాని ప్రేమగా ఎలా పిలిచేదో అదే పేరే కలవరిస్తూ ఉంటుంది. ఇంకా బాబా అండ్ వాణి ఒకరినొకరు చూసుకొని పూర్వ జన్మలో కలవలేకపోయిన తమ ప్రేమ ఈ జన్మలో కలిసిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.